హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సల్వడి ఎలా చేసుకోవాలన్నది ఇవాళ వీడియో అనమాట. సో వెరీ ఈజీ ప్రాసెస్లో సల్వడి ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో ఇది మా అమ్మమ్మ రెసిపీ అనమాట. మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అయితే తడిబియ్యం నారబెట్టుకొని పిండి మరేపించుకురావాలన్నమాట వెంటనే. సో మనకి ఇట్లా వస్తుంది టెక్స్చర్ అనేది. ఇది అయితే కనుక పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు రవ్వలాగా ఉండకూడదు, మరీ స్మూత్గా కూడా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ అయితే బెల్లంని ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని పాకంలాగా చేసుకోవాలన్నమాట. మా అమ్మమ్మ ఇందులో ఒక అంటే 100%లో ఒక 10% అనుకోండి, ఆ 10% షుగర్ కూడా యాడ్ చేస్తుంది. బికాజ్ టేస్ట్ బాగుంటుందంట. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఈ పిండి 2 kgs బియ్యం అనమాట. సో మేము 2 kgs సలివిడి చేస్తున్నాము. దానికి కొంచెం మినప సున్ను అంటారు కదా, మీకు ఐడియా ఉందా? సున్నుండలు చేసుకుంటాము. మినుములు తీసుకొని వేయించి ఇది కూడా పిండి మర పట్టించాలన్నమాట. సో ఇది కూడా వేస్తుంది, టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి మా అమ్మమ్మ. నార్మల్గా అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నాకు దీని టేస్ట్ అంటే నాకు సున్నుండలు చాలా ఇష్టం అనమాట. అంతకుముందులో ఒక షార్ట్లో మెన్షన్ చేశాను కదా, సో అందుకోసం అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ కలుపుతుంది. ఇది యాలకులు స్మూత్గా రావడానికి కోసం అని చెప్పేసి కొంచెం షుగర్ కలిపింది అనమాట. సో మనకి మిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు గీ వేసుకొని అది కొంచెం వేడెక్కాక కాజుని ఇట్లా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ మనం ఎప్పుడు ఇందాక పాకం పెట్టాం కదా, అది కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది కదా కింద. సో చూస్తున్నారు కదా, సో అదంతా స్మూత్గా అట్లానే ఉండాలన్నమాట. టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఓపిక ఉండాలి చేయడానికి. మనకి తీగ పాకం వచ్చేలాగా అంటే క్వాంటిటీ మనం కొంచెం వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చు. అప్పటిదాకా చేయాలన్నమాట. సో మన కాజు అయితే రెడీ అయిపోయాయి, చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి. సో ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది గార్నిష్ కోసం అని చెప్పేసి వేసుకోవచ్చు. సల్వెడ్లో డెఫినెట్గా వేస్తారు కదా, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో ఇవి ఇలా స్లైసెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్, ఇవి కూడా నెయ్యిలో ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి గార్నిష్ కోసం కాజు అండ్ ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే కాస్త వేడెక్కాక ఇట్లా మనకి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. బికాజ్ బెల్లంలో ఈవెన్ షుగర్లో కూడా డస్ట్ ఉంటుంది, పీచులు అవి ఇవి ఉంటాయి కదా. సో వేరే గిన్నెలోకి ఇట్లాగా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట మనం. బికాజ్ ఇందాక చెప్పాను కదా తీగపాకం రావాలి, అప్పటిదాకా మనం స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేదాకా చేయాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇంకా వాటరిష్గానే ఉన్నాయి, వాటర్గానే. అది ఇంకొంచెం చిక్కబడాలన్నమాట. సో ఫిల్టర్ చేశాక మనం ఈ రిమైనింగ్ అంతా డస్ట్ అంతా తీసి పక్కన పడేయచ్చు. సో ఇందాక మనం యాలకులది కొంచెం షుగర్ వేసుకున్నాం కదా, ఇట్లా అయిందనమాట మిక్చర్. ఇది కూడా నెక్స్ట్ దీంట్లో వేసుకోవాలి పాకంలో. సో మనకి క్వాంటిటీ అయితే ఇట్లా చెక్ చేసుకోవాలి, పాకం దగ్గర పడిందా లేదా అని చెప్పేసి. మనకి వాటర్లో వేస్తే కొంచెం ఉండలాగా రావాలన్నమాట, మనం అటు ఇటు టచ్ చేస్తే కనుక. చూసారు కదా, అలా దగ్గరికి చేస్తే రావాలి. సో మీకు కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. జీడిపప్పు ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా బాగుంటుంది కదా. సో మొత్తం అంతా బ్రేక్ చేసేసాను నేనైతే కనుక. అండ్ మా అమ్మమ్మ ఇప్పుడు ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి వేస్తుంది పాకంలో. బికాస్ పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట మనకి. చూసారు కదా, ఇప్పుడు గీ వేస్తుంది దాంట్లో. నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా యాలకుల పొడి, సో అది కలుపుకోవాలన్నమాట.
చూసారు కదా ఎట్లా థిక్ అవుతుందో మనకి పాకం అనేది. ఇవన్నీ యాడ్ చేశాక సో ఇది సైన్ అన్నమాట, మనకి దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందాక మినపసున్ను ఉంది కదా, అదంతా వేసేసుకొని కలుపుకోవాలి లంప్స్ ఏం లేకుండా. మళ్ళీ లంప్స్ వస్తే కనుక అసలు బాగోదు. సో మనం తిప్పుతానే వేస్తూ ఉండాలన్నమాట. ఇది ఒకవేళ ఈ మినపసున్ను వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ చాలామంది మినపగుళ్ళు వాడొచ్చా అని అడుగుతారేమో. బట్ మినుములు అయితేనే చాలా టేస్ట్ వస్తుంది కదా, ఈవెన్ అవే బలం కూడా. సలివిడి అంటేనే చలవ కదా, సో మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ బాగుంటే మంచిదని నా ఫీలింగ్. సో చూసారు కదా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మినపసున్ను డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసామని చెప్పాం కదా టేస్ట్ కోసం అని చెప్పి, అందుకే కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. బట్ మీరు లైట్ కలర్లో కావాలంటే కొంచెం లైట్గా వేసుకోండి సరిపోతుంది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. సో ఈ వేడివేడిగా ఉన్నప్పుడే మన బియ్యపు పిండిని వేసుకోవాలన్నమాట, వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా, కొంచెం ఓపిక కావాలి. బట్ ఎలాంటి వాళ్ళైనా ఇంత ఈజీనా అనుకునేలాగా సలివిడి మనమే ఇంట్లో చేసుకోవచ్చు. బికాజ్ మీ అందరికీ తెలుసు సలివిడి కొనాలి అంటే కనుక కేజీ అంటే చిన్న ఉండిస్తారు వాళ్ళు, అంటే ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసిన ఒక కేజీ ఉండ అంటే ఎంత వస్తుంది చెప్పండి క్వాంటిటీ. అది కూడా చాలా కాస్ట్లీ కదా మనకి పిండి వంటలు కానీ సలివిడి కానీ ఇట్లాంటివన్నీ. సో ఇంత ఈజీగా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి, ట్రై చేస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అని చెప్పేసి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఈవెన్ జీడిపప్పులు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెయ్యి ఇంకా తగ్గింది క్వాంటిటీ అనిపిస్తే కనుక, ఐ మీన్ కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. సో మా అమ్మమ్మ కొంచెం యాడ్ చేసింది, నెక్స్ట్ మీ ఇష్టం అనమాట. సో జీడిపప్పు చూసారు కదా ఇందాక నేను బ్రేక్ చేశాను, అవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా అవన్నీ యాడ్ చేసేసాను. ఈ సలివిడి మా అబ్బాయి నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు చేయించాను అనమాట 2 days బ్యాక్. బికాస్ 5 months అయిపోయింది నాకు డెలివరీ అయ్యి, అందుకని చెప్పి హితేష్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. సో సలివిడి పంచాలి కాబట్టి ప్రిపేర్ చేసింది అనమాట మా అమ్మమ్మ. సో మన సలివిడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టెక్స్చర్ అనేది, నోట్లో అలా వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎట్లా చేసుకోవచ్చు అని ఈజీ ప్రాసెస్లో అది కూడా ఫుల్ వీడియో అయితే ఎడిట్ చేసి రిలీజ్ చేస్తాను. సో ఇట్లాంటి మరిన్ని కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మోస్ట్లీ ఫుడ్ వీడియోస్ కాదు కానీ డిఐవైస్, క్రాఫ్ట్ ఐటమ్స్, హోమ్ ఆర్గనైజేషన్, మోస్ట్లీ స్టిచ్చింగ్, డిజైనింగ్ ఇవే ఉంటాయి నా అప్కమింగ్ వీడియోస్ అన్నిట్లో. బికాజ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా దానికోసమే అనమాట. సో నాకు ఇప్పుడు కొంచెం బేబీతో అవ్వట్లేదు కాబట్టి ర్యాండమ్ వీడియోస్ పెడుతున్నా, బట్ ఇట్లాంటివి కూడా చాలామందికి యూజ్ అవుతాయి కాబట్టి నేనైతే చేస్తున్నాను. బికాజ్ మా అమ్మమ్మ నిజంగానే చాలా, మా అమ్మమ్మ కానివ్వండి, వాళ్ళ చెల్లి కానివ్వండి, ఈవెన్ మా అమ్మ కానివ్వండి, వీళ్ళందరూ మంచి చేయి తిరిగిన వాళ్ళు అనమాట వంటల్లో. సో మన సలివిడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడ్డానికే కాదు టేస్ట్ కూడా అదిరిపోయిద్ది అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.